తిరువురు ఆర్టీసీ డిపోకు చెందిన ఏసీ ఇంద్రబస్సు సర్వీసు ప్రస్తుతం భారీ నష్టాలు నడుస్తుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం తెలిపారు. ఒకవేళ ప్రయాణికులు ఈ ఏసీ సర్వీసును ఆదరించకపోతే భవిష్యత్తులో ఈ బస్సును నిలిపివేయక తప్పదని పరిస్థితి వస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మహిళల కోసం ఉద్దేశించిన శ్రీశక్తి పథకాన్ని మహిళా ప్రయాణికులు ప్రస్తుతం విజయవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఉన్నందులో మరి బస్సులన్నీ కూడా ఎప్పటికప్పుడు సక్రమంగా సమయానికి తిరుగుతూ మరి ప్రయాణికులకి మంచి సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ఇందిరా బస్సులకి దాదాపుగా మేము ఒక 6 నెలల క్రితం ఇక్కడ పెట్టడం జరిగింది. గౌరవనీయ శాసనసభ్యులు వారు ఈ ఇందిరా బస్సుని ఇనాగ్రేట్ చేస్తున్నారు. అయితే దీని యొక్క ఆక్యుపెన్సీ అనేది అనుకూలంగా లేదు. దీని గురించి మరి ఇంకొక 2-3 నెలలు మేము మరి దీన్ని ఒకసారి ట్రయల్ బేసిస్లో ఉంచాలని అనుకుంటున్నాము. ఒకవేళ రేపు సమ్మర్ టైంలో కూడా సరైనటువంటి ఆక్యుపెన్సీ రాకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి డిపో మేనేజర్ గారిని ఆ సిబ్బంది అందరినీ కూడా మేము ఈ రకమైనటువంటి బస్సులను కొంచెం ఆక్యుపెన్సీ పెంచమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ తిరువురు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి ఈ బస్సుని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాం ఈ బస్సుని యూటిలైజ్ చేసుకోమని. పెద్ద ఫేర్ వేరియేషన్ కూడా పెద్ద కాదని ఏంటంటే ఇక్కడ నుంచి మరి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఇక్కడ ఏసీ బస్సు అనేటువంటి ఒక ఫెసిలిటీని ప్రత్యేకించి పెట్టడం జరిగింది తిరువూరు డిపో నుంచి. అదేవిధంగా నూజివీడు డిపో కూడా ఒక బస్సు తిరువూరు మీదుగా ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మరి రెండింటిలో ఆక్యుపెన్సీ కూడా ఎంకరేజింగ్ ఇంకా రావట్లేదు. మీ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఇతర సదుపాయాలు ఏమన్నా ఇంకా అవసరమైనటువంటివి ఎప్పటికప్పుడు